ఇక్కడ జరుగుతున్నటువంటి మీడియా సమావేశానికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకు మరియు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. గత 2-3 రోజుల నుండి కొందరు టీడీపీ నాయకులు ఎమ్మిగనూర్ అంటే ఒక ప్రశాంతమైన వాతావరణం అని, ఒక ప్రశాంతమైనటువంటి నియోజకవర్గం అని, అలాగే ఎమ్మిగనూరులో పలు రకాలైనటువంటి అభివృద్ధి జరిగిందని పలుమార్లు మాట్లాడడం జరిగింది. అయితే ఎమ్మిగనూరు అనేది చాలా ప్రశాంతమైన నియోజకవర్గం అని మాకు కూడా తెలుసు. అయితే అటువంటి ప్రశాంతమైన ఎమ్మిగనూరులో గొడవలకు దారితీసేలా విమర్శలు చేసింది ఎవరు? మీ కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి ఒక వ్యక్తి కాదా? 4 సార్లు ఎమ్మిగనూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా సేవ చేసినటువంటి మా మాజీ ఎమ్మెల్యే చెన్నకేశ్వరరెడ్డి గారిని, అలాగే ప్రస్తుత మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రాజీవ్ రెడ్డి గారిని, అలాగే మాజీ పార్లమెంట్ సభ్యురాలు బుట్టా రేణుక గారిని మా వెంట్రుక కూడా పీక్కోలేరు అని అనడం ఎంతవరకు సమంజసం? రాజకీయంలో విమర్శకు ప్రతి విమర్శ ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే దేనికైనా ఒక హద్దు అనేది ఖచ్చితంగా ఉంటుంది. మీరు ఎంతవరకు ఏ విధమైన విమర్శ చేస్తారో దానికి మించి ప్రతి విమర్శ మేము ఖచ్చితంగా చేస్తాం. నిన్న మరియు మొన్న కూడా ఒక ఆమె 2 సార్లు ప్రెస్ మీట్ పెట్టింది. అందులో 2 సార్లు కూడా రాజీవ్ రెడ్డి గారిని రాజకీయ సన్యాసం తీసుకోవాలి, రాజకీయ సన్యాసం తీసుకోవాలని చెప్తుంది. రాజీవ్ రెడ్డి గారు రాజకీయ ఆరంగడం చేసింది నిన్న కాక మొన్న. ఆయన మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఒక ఇన్ఛార్జ్. ఇంకా ఎలక్షన్ రాలేదు, ఆయన బీఫామ్ తీసుకోలేదు, ఎమ్మెల్యేగా పోటీ చేయలేదు. అప్పుడే మీరు రాజీవ్ రెడ్డి గారి నుంచి ఇంత భయపడుతుంటే, ఒకవేళ ఎలక్షన్లు జరిగితే రాజీవ్ రెడ్డి గారు కానీ గెలిస్తే మరి మీ పరిస్థితి ఏంటో ఊహించుకుంటే మాకు చాలా భయంగా ఉంది. ఈరోజు కూడా ఒక ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఎమ్మిగనూరులో చాలా అభివృద్ధి జరిగింది, అది రాజీవ్ రెడ్డి గారికి కనపడడం లేదా అని చెప్పడం జరిగింది. అందులో ఆయన ఏం చెప్పాడంటే, కొన్ని 100 కిలోమీటర్లో మేము రోడ్డు వేసామంటున్నాడు. సరే, ఆ రోడ్డు గురించే మాట్లాడదాం. మీరు 100 కిలోమీటర్లకి రోడ్డు వేస్తామని చెప్పి కేవలం 1-2 కిలోమీటర్ రోడ్డు వేసి మిగతాది ప్యాచ్లు వేయడమా అభివృద్ధి అంటే? ఇదేనా అభివృద్ధి? ఆ తర్వాత 145 కోట్లు పెట్టి గాజుల దిన్న నుండి ఎమ్మిగనూరుకి పైప్ లైన్ వేస్తారంట. అరే నాయన, మా గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలోనే మా వెంకటాపురం 28వ వార్డుకి మా ప్రభుత్వంలో శాంక్షన్ అయిన పైప్ లైన్ శిల్పా నుండి మా వెంకటాపురం శాంక్షన్ పైప్ లైన్ ఇంతవరకు మాకు వేయలేదు. ఇక్కడ టౌన్లో వేయని పైప్ లైన్ ఎక్కడో ఉన్న గాలిదిండ్ల నుంచి మా ఎమ్మిగనూరుకి మీరు వేస్తారు, మేము నమ్మాలా? ఇదేనా అభివృద్ధి అంటే? అసలు మీరు అభివృద్ధి అని చెప్పింది ఏంటి? అభివృద్ధి అంటే మీరు చెప్పేది సరే, ఒకవేళ మీరు రోడ్లు వేశారనుకుందాం, డ్రైనేజీలు పూడిక తీర్చారు, ఇదేనా అభివృద్ధి అంటే? అంటే రోడ్డు గురించి చెప్తే అభివృద్ధి అయిపోయినట్లేనా? మీరు ఇది చెప్పేనా కూటమి ప్రభుత్వం మీ అధికారంలోకి వచ్చింది? ఇది కాదు కదా. మీరు చెప్పింది సూపర్ 6 గురించి మాట్లాడుకుందామా? సూపర్ 6లో ఎవరికైతే మహిళలకి 18 నుండి 59 సంవత్సరాల వయసు ఉంటుందో వాళ్ళకందరికీ ప్రతి నెల 1500 రూపాయలు ఇస్తా అన్నారు. ఇచ్చారా? ఇవ్వలేదు. అలాగే చదువుకునే ప్రతి విద్యార్థికి కూడా 15,000 రూపాయలు ఇస్తా అన్నాడు. మేము జగన్మోహన్ రెడ్డి లాగా 2,000 రూపాయలు కట్ చేయము, 15,000 డైరెక్ట్ తల్లి అకౌంట్లోకి వేస్తామని చెప్పారు. అందులో కూడా దాదాపుగా 6 నుంచి 7 లక్షల మంది విద్యార్థులకు కట్ చేసి 13,000 రూపాయలు వేస్తున్నాడు. ఆ తర్వాత అన్నదాత సుఖీభావ పథకం కింద ప్రతి రైతుకు ఏటా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి 6,000 రూపాయలు కాకుండా ఒక్కొక్క రైతుకి 20,000 రూపాయలు ఇస్తా అని చెప్పాడు. మరి 20,000 రూపాయలు మీరు ఇచ్చారా? ఇంకోటి దీపం పథకం కింద ఒక్కో మహిళకు, ప్రతి ఇంటి మహిళకు 3 గ్యాస్ సిలిండర్ ఇస్తా అని చెప్పారు. మొదటి సంవత్సరం ఒకటి వచ్చింది, ఇంకా 2వ సంవత్సరం గ్యాస్ అసలు ఊసేలేదు. నిరుద్యోగ వృత్తి కింద చదువుకొని ఇంట్లో ఖాళీగా ఉన్న ప్రతి విద్యార్థికి, ప్రతి యువతకు
సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు చెప్పున 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగం ఇస్తారని చెప్పారు. ఒకవేళ ఉద్యోగాలు ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి కింద నెలకు ఒక్కొక్కరికి 3,000 రూపాయలు ఇస్తారని చెప్పారు. ఇచ్చారా? ఇవి చెప్పే కదా మీకు మీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇది కదా మీరు చేసిన అభివృద్ధి. మేము ఎక్కడో రోడ్లు వేసాం, పూడికలు తీర్చామంటే ఇదే అభివృద్ధి. దీని గురించి మీది ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేది. ఇకనైనా ఎమ్మిగనూరులో ఉన్నటువంటి ప్రజలకు మీరు ఏం చేయాలి, ఏం చేస్తే మంచిదని మీరు ఆలోచించుకొని మాట్లాడాలి. మీరు చేసే విమర్శకు దానికి తగ్గట్టుగానే మా విమర్శ ఉంటుంది, గుర్తు పెట్టుకోని చెప్పి సెలవు తీసుకుంటున్నాను. నా పేరు రాజు, ఎమ్మిగనూరు టౌన్ యూత్ ప్రెసిడెంట్.